హాయ్ అండి అందరికీ. ఇలా ఇడ్లీ మీకు కూడా మిగిలిపోయాయా? మిగిలిపోతే ఇలా ఇడ్లీతోటి ఉప్మా చేసుకోండి. ముందు ఇడ్లీని ఇలా నలుపుకోండి చక్కగా. ఇలా నలుపుకున్న తరువాత ఇడ్లీని బాగా మ్యాష్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి. ఎందుకంటే కొంచెం పొడి పొడిగా ఉంటాను. కానీ ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత కూడా మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. ఇలా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకోండి. కొంచెం ఎక్కువగా వేసుకుంటే తినటానికి బాగుంటాయి. పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోండి. తర్వాత ఇట్లా కలుపుకోండి. నెక్స్ట్ ఇడ్లీని ఇలా నలిపేసుకున్నాం కదా, దీంట్లో తాలింపులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా ఈవెన్గా కలుపుకోండి. ఇడ్లీ పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, అందుకని మనం కొంచెమే వేసుకోండి. మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది. ఓకేనా? ఇలా ఈవెన్గా పసుపు కూడా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుంటే టేస్టీ ఇడ్లీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. బాయ్.